స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా చెప్పబోయేటటువంటి వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు యేసు ప్రత్యక్షతను నేను మీకు అందరికీ చూపించి చెప్పబోతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటాడు, మన పోలిక చొప్పున మనము నరులను చేయుదము అంటాడు. మనము ఏంటి? దేవుడు ఒక్కడే, ఒక్క దేవుడే ఉంటే మనము అనకూడదు కదా. మనము అన్నాడంటే అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అదే 3వ అధ్యాయంలో కూడా, ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే ఆదామును చూసి, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటాడు. ఇక్కడ మన పోలిక చొప్పున నరులను చేయడం, అక్కడ మనలో ఒకటి వంటి వాడాయను అంటాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి వచ్చారు, ముగ్గురు ఉన్నారు, ముగ్గురు అక్కడ ప్రత్యక్షమయ్యారు అని దాని యొక్క పరమార్థాన్ని మీరు తెలుసుకోవాలి. అలాగే అదే మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అదే మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఈ లోకంలో ఎవరికి నిత్య జీవం కావాలన్నా, ఎవరికి పరలోక రాజ్యం, ఆ స్వర్గలోకం దేవుని రాజ్యం కావాలన్నా, ఎవరు నరకానికి పోకుండా ఉండాలన్నా, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వయంగా చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన నేనే జీవమును, నేనే మార్గమును అని చెప్పింది ఎందుకు చెప్పాడంటే నేనే దేవుణ్ణి అని చెప్పలేక. ఎందుకంటే యేసు దేవుల్లో ఉన్నాడు, దేవుడు యేసులో ఉన్నాడు. నేనే దేవుణ్ణి అని ఇక్కడ చెప్పకూడదు. అక్కడ యెహోవాగా ఉన్నప్పుడు నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాడు. ఆ విషయాన్ని సూక్ష్మంగా మీరందరూ గుర్తించాలి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనంలో, అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. అద్వితీయ జ్ఞానవంతుడంట దేవుడు, అద్వితీయ జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ కుమారుడు.